నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ ఆదం. రెండుచింతలలో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతాప్ రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఇంటి ప్రధాన గేటు పగిలి ఉండడంతో గమనించిన స్థానికులు కుమారుడు మర్రెడ్డికి సమాచారం అందించారు. అతను వెళ్లి పరిశీలించగా బీరువాలోని 92 గ్రాముల బంగారము, ₹1,00,000 నగదు చోరీ అయినట్లు నిర్ధారించారు. ఎస్ఐ రామాంజనేయులకు ఫిర్యాదు చేయగా రామాంజనేయులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.